అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగానే మంచి పేరు స్టార్డమ్ రాగానే దేశవాళీ టోర్నీలంటే ఏదో ఒక చిన్న చూపు, మనం ఆడేవి కాదులే అనే దృక్పథం. చాలా ఏళ్లుగా భారత క్రికెట్లో ఇదే నడుస్తుందని విమర్శలు అయితే చాలానే వచ్చాయి. కానీ ఏ ముహూర్తాన బీసీసీఐ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ పై కొరడా దులిపించిందో అక్కడి నుంచి అంతా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ టోర్నీలు లేకపోతే దేశవాళీలో ఆడాలన్న నిబంధనలు అనుసరిస్తూ త్వరలో ఆరంభమయ్యే దులీప్ ట్రోఫీలో స్టార్లు దిగబోతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్మిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలకు మాత్రమే విశ్రాంతి ఇచ్చిన భారత్ జట్టులో స్థానం ఆశిస్తున్న కొందరు అగ్రశ్రేణి యువ క్రికెటర్లు ఈసారి దులీప్ ట్రోఫీలో బరిలో అయితే దిగనున్నారు. దీంతో ఈ టోర్నీకి స్టార్ కళ అయితే వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెటర్లకు కూడా దేశవాళీ క్రికెట్లో ఆడడం అనేది పాత ఆనవాయితీ. అది ఎప్పటితో సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, రవిశాస్త్రి లాంటి వాళ్ళు క్రమం తప్పకుండా దేశవాళీ టోర్నీలో బరిలో దిగేవాళ్ళు. దీనివల్ల యువ ఆటగాళ్లు స్ఫూర్తి పొందేవాళ్ళు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆడేటప్పుడు కూడా కొంచెం టచ్ కోల్పోకుండా ఉండేందుకు దేశవాళీ ఎంతో ఉపయోగపడేది. టీ20లో ఆడి రాటు తేలుతున్న సుదీర్ఘ ఫార్మాట్కి వచ్చేసరికి కుర్రోళ్ళు తేలిపోతున్నారు. ఎక్కువసేపు క్రీజులో నిలవాలనే ఉత్సాహం ఉండట్లేదు. శ్రీలంకతో సిరీస్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఖాళీగా ఉండటంతో కీలకమైన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దులీప్ ట్రోఫీ ఉపయోగపడుతుంది. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీకి అయితే బరిలో దిగడానికి సిద్ధమైపోయారు. ఇంతమంది స్టార్లు ఒకసారి దేశవాళీ టోర్నీలో ఆడుతుండటంతో ఈ మధ్య కాలం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. ఈసారి దులీప్ ట్రోఫీ ఫార్మాట్ కూడా మారిపోయింది. గతంలో జోనల్ పద్ధతిలో జరిగేది. ఈ రెడ్ బాల్ ఫార్మాట్లో 6 జోన్లు నిలబడేవి. కానీ బీసీసీఐ ఈ ఫార్మాట్కి అయితే స్వస్తి పలికింది. ఈసారి 6 జోన్లకు బదులుగా 4 జట్లు బరిలో దిగుతున్నాయి. 4 జట్లుగా భారత్ ఏ, భారత్ బి, భారత్ సి, భారత్ డి ఈ టోర్నీలు అయితే ఆడనున్నాయి. ఈ టోర్నీకి నాకౌట్ మ్యాచ్లు అయితే ఉండవు. రౌండ్ రాబిన్ లీగ్ దశ తర్వాత అగ్రస్థానంలో నిలిచే జట్టు విజేతగా అవతరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో సెప్టెంబర్ 5న ఈ టోర్నీ అయితే ప్రారంభం కాబోతుంది. దులీప్ ట్రోఫీలో ఇంతమంది స్టార్లు బరిలో దిగడానికి బలమైన కారణం కూడా ఉంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత రంజీ ట్రోఫీ ఆడాల్సిందిగా భారత స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. భారత స్టార్ ఆటగాళ్లైన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కు బీసీసీఐ ఆదేశాలు పంపింది. కానీ ఈ ఆటగాళ్లు పట్టించుకోలేదు. పైగా ఐపీఎల్ కోసం శిక్షణ కోసం మొదలు పెట్టేశారు. దీంతో బీసీసీఐ కన్నెర చేసింది. ఈ ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. ఈ యువ ఆటగాళ్ళకి ఇది పెద్ద షాక్ లా తగిలింది. సెంట్రల్ కాంట్రాక్ట్ పోగొట్టుకోవడంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ ఎలాగోలాగా భారత్ జట్టులోకి తిరిగి వచ్చేశాడు. కానీ ఇషాన్ కిషన్ ఎప్పటి వరకు భారత్ జట్టు తలుపు తట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీ ప్రాధాన్యత సంతరించుకుంది. యువ స్టార్ ఆటగాళ్లంతా బరిలోకి దిగుతున్నారు. అందులోనూ ఈ టోర్నీ ఎర్రబంతితో ఆడుతుండటంతో సుదీర్ఘ ఫార్మాట్లో జట్టులోకి రావాలని అనుకుంటున్న కుర్రాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సెలెక్టర్లంతా ఈ టోర్నీని గమనించనున్నారు. యువ ఆటగాళ్ల సత్తాను బట్టే జట్టులోకి తీసుకోనున్నారు. అవకాశాలను దుర్వినియోగం చేస్తే స్టార్ ఆటగాళ్ళకైనా పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది. గంభీర్ హయాంలో అందుకే కుర్రాళ్ళు దులీప్ ట్రోఫీలో సత్తా చాటి ఫామ్ నిరూపించుకోవడం కీలకమనే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా దులీప్ ట్రోఫీ యొక్క షెడ్యూల్ పరిశీలిద్దాం. సెప్టెంబర్ 5న టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి చిన్నస్వామి స్టేడియం ఎదురుగా బెంగళూరులో జరగనుంది. అదే సెప్టెంబర్ 5న టీమ్ సి వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 12న టీమ్ ఏ వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. అదే సెప్టెంబర్ 12న టీమ్ బి వర్సెస్ టీమ్ సి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం బి అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 19న టీమ్ బి వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం బి అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 19న టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. అయితే దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్లకు జట్టును ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీమ్ ఏ జట్టులో శుభ్మాన్ గిల్ కెప్టెన్ గాను, మయాంక్ అగర్వాల్, ధ్రువ్ జూరెల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, తనుష్ కొటియాన్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్యుత్ కవేరప్ప, శాశ్వత్ రావత్, కుమార్ కుసెగ్రా ఇలా ఉన్నారు. టీమ్ బి అబ్జర్వ్ చేస్తే అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గాను, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్, రాహుల్ చహర్, నారాయణ్ జగదీశన్, మోహిత్ అవస్థి, ఆర్ సాయి కిషోర్ ఇలా ఉన్నారు. టీమ్ సి స్క్వాడ్ ను ఒకసారి పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గాను, సూర్యకుమార్ యాదవ్, రజిత్ పటిదార్, సాయి సుదర్శన్, అభిషేక్ పోరెల్, బి ఇంద్రజిత్, రుతిక్ షోకెన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, అన్షుల్ కంబోజ్, వైశాఖ్ విజయ్ కుమార్, హిమాంశు చౌహాన్, ఆర్యన్ జయల్, సందీప్ వారియర్, మయాంక మార్కండే ఇలా ఉన్నారు. టీమ్ డి జట్టును పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గాను, యాష్ దుబే, అథర్వా టైడ్,
దేవదత్ పడికల్, ఇషాన్ కిషన్, నరాన్స్ చైన్, రికీ బుయ్, అక్షర్ పటేల్, ఆదిత్య దాకరే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, తుషార దేశపాండే ఇలా ఉన్నారు. దిలీప్ ట్రోఫీ 2024లో పాల్గొనే ఈ 4 జట్లు ABCD జట్లలో మీ ఫేవరెట్ జట్టుని కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కెప్టెన్ కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.